audio jungle. శక్తి సమర్థత సామర్థ్యంతో పాటు అన్నిటికంటే కావాల్సింది వదిలేసుకోగలిగే గుణం, దెబ్బ తీసుకోగలిగే గుణం, తెగించే గుణం, పోరాటం చేయగలిగే గుణం. వాటి కోసం నేను నిర్ణయించుకుని ఉన్నాయా లేదా? నేను ఒక్కనైతే సరిపోదు, నాకు ఒక్కరినంత కెపాసిటీ లేదు, నాకు ఒక్కరికి అంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ నన్ను ప్రేమించే ఇంతమంది యువతున్నారు, నన్ను ఆశీర్వదించే అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు ఉన్నారు. అన్నయ్యను ఒకసారి బయటికి రా, నీ వెంట ఉంటామని ఆడపడుచులున్నారు. అంటే ఒక సమస్యని, అంటే ఎక్కడో 1969-72లో జరిగిన రాష్ట్ర విభజన సమస్య, అది ఈ రోజున ఉత్తరాంధ్రకి ఎలా దెబ్బ తగిలింది అనడానికి స్థానికంగా ఉన్న నాయకులు కానీ స్థానికేతరులు కానీ ఎవరైనా కావచ్చు నాయకత్వం వహించింది. కానీ మనం అనుకోవచ్చు, మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలి? జనసేన సైనికులకి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది, మీరు రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల నుంచి పారిపోవద్దు, మనం నిలబడాలి, మన హక్కుల కోసం పోరాటం చేసి తీరాలి. పారిపోతే మొత్తం వాళ్ళ దోపిడీకి మనం అలసిచ్చిన వాళ్ళు అవుతాం. నా కంఠంలో ప్రాణం ఉండగా, నాకు శ్వాస ఉండగా జరుగుతున్న అవినీతి మీద, దోపిడీ మీద నేను పోరాటం చేస్తూనే ఉంటాను. దీనికి కావాల్సింది, నేను అనుకున్నాను సినిమాలో చేసేద్దాం, సరిపోతుంది. చాలాసార్లు పిరిగితనం మనల్ని పారిపోమంటుంది రాజకీయాల నుంచి. నాకు కూడా అలాగే చాలా కాలం పిరిగితనం, వెళ్ళాలా వద్దా అనేది. 2012-13లో కూడా ఇంత ఒత్తిడి తీసుకోగలరా నాకు అనిపించింది. వర్షంలో నా కోసం నిలబడి సినిమాలు చూసే పరిస్థితులు, అలాగే సినిమా థియేటర్ కోసం రిలీజ్ అయితే క్యూలో కూర్చొని దెబ్బలు తీసుకునే యువత ఉండగా నాకు అనిపించింది, నాకు ఎందుకు భయపడాలి, దేనికి ఆలోచించాలి. నేను ఏమి కోరుకోలేదు జీవితంలో. నేను చిన్నప్పటి నుంచి కోరుకుందల్లా నా జీవితం ప్రజా సంక్షేమానికో సాటి మనిషికి ఉపయోగపడితే చాలు అనుకున్నాను. అంతమించి నేనేం కోరుకోలే. భగవంతుడు మీ రూపంలో నాకు అశేషమైన ప్రేమాభిమానాలు ఇచ్చాడు, ఆడపడుచులు దీవెనలు ఇచ్చాడు, అక్క చెల్లెలకు బోల్డంతా నాకు ఆశీస్సులు ఇచ్చారు. నాకు అనిపించింది, నా జీవితంలో నేను ఏదైనా చేయగలనంటే నా కోసం నేను బతకడం కంటే కూడా ప్రజా సమస్యల కోసం, మీకోసం, మన కోసం పోరాటం చేయడం, బతకటం, దాంట్లో చివరి శ్వాస వరకు పోరాటం చేయడం నాకు అది ఆనందం కలిగించింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.